నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు సన్నాహకాలు. అన్ని పథకాలకు మెగా హెల్త్ చెకప్లా ఉంటుందన్న మంత్రి పొన్నం. ఉమ్మడి మెదక్ జిల్లా రైతులకు అకాల వర్షం దెబ్బ. కొట్టుకుపోయిన ధాన్యం, అన్నదాతల ఆవేదన. పత్తి కొనుగోళ్లలో జాప్యం ఉండొద్దని మంత్రి తుమ్మల హెచ్చరిక. మార్కెట్కు తెచ్చిన పంట తడవకుండా చూడాలని సూచన. ధాన్యం తడుస్తున్నా కొనుగోలు చేయట్లేదని కేటీఆర్ ధ్వజం. భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని ప్రకటన. కొత్త సంవత్సరానికి లాభాలతో ప్రారంభించిన స్టాక్ మార్కెట్లు. మూరత్ ట్రేడింగ్లో 400 పాయింట్లకు పైనున్న సెన్సెక్స్. కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కోసం ప్రభుత్వం యంత్రాంగం సన్నాహకాలు చేస్తోంది. ఇందులో భాగంగా 3 రోజుల పాటు ఇళ్ల గుర్తింపు కార్యక్రమాన్ని పలు జిల్లాల్లో చేపట్టారు. సర్వేలో పాల్గొనే ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ ఇస్తున్నారు. ఈ నెల 6 నుంచి జరగనున్న సమగ్ర కులగణనలో రాష్ట్ర ప్రజలందరూ భాగస్వాములు కావాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. భవిష్యత్తులో అన్ని పథకాలకు ఈ సర్వే మెగా హెల్త్ చెకప్లా ఉపయోగపడుతుందన్నారు. కుల గణనకు సర్కార్ యంత్రాంగం సన్నద్ధమవుతోంది. జిల్లాల్లో ఇళ్ల గుర్తింపు కార్యక్రమాన్ని చేపట్టారు. ఆదిలాబాద్ రిక్షా కాలనీ, శ్రీరామ్ కాలనీల్లో సిబ్బంది చేపడుతున్న ఇళ్ల గుర్తింపు ప్రక్రియను కలెక్టర్ రాజర్షిషా దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ నెల 6 నుంచి సర్వే ప్రారంభమవుతుందన్న దృష్ట్యా ప్రజలంతా విశ్వసనీయ సమాచారం ఇవ్వాలని సూచించారు. సర్వే వివరాల ఆధారంగానే ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయనుందని కలెక్టర్ రాజర్షిషా వెల్లడించారు. ప్రణాళికాబద్ధంగా ఇంటింటి సర్వేను నిర్వహించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. ఇంటింటి సర్వే కోసం చేస్తున్న ముందస్తు సన్నాహాలను అధికారులతో కలిసి పరిశీలించారు. ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి సరైన వివరాలు తీసుకోవాలని కలెక్టర్ క్రాంతి సూచించారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో అధికారుల సర్వేను కలెక్టర్ దివాకర్ పర్యవేక్షించారు. కుటుంబ సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, కుల సర్వేను పక్కాగా నిర్వహించాలని సూచించారు. 150 కుటుంబాలకు ఒక ఎన్యూమరేటర్ సర్వే చేయాలని స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం ముస్కాన్పేటలో గ్రామ కార్యదర్శి ఆధ్వర్యంలో సమగ్ర సర్వేకు సన్నద్ధమయ్యారు. గడప గడపకు తిరుగుతూ ఇంటింటి సర్వే స్టిక్కర్లను తలుపులకు అంటించారు. ఈ ఒక సామాజిక, ఆర్థిక, విద్య ఇంటి సర్వే ఒక స్టిక్కర్ను ఇంటి నంబర్ వేసి ఆ డోర్కు వేయడం జరుగుతుంది. దీని ఆధారంగా 6వ తారీఖు నుంచి సమగ్ర సర్వేకు సులభతరం అవుతుంది కాబట్టి ఇది వేసి మేము పూర్తి వివరాలను సేకరించడం జరుగుతుంది. సమగ్ర కుటుంబ సర్వే వివరాల గురించి మీ ఫ్యామిలీలో అంటే మీ కుటుంబంలో ఎన్ని ఫ్యామిలీస్ ఉంటాయి అని అడగడం జరిగింది. నేను కూడా అంటే మా నాన్నగారికి నేను ఒక్కరిని ఉంటాను. 2 బిడ్డలకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. నేను మా ఆవిడ ఉంటాము ఇంట్లోని. తర్వాత ఇంకా ఏమైనా భూములు ఉన్నాయా, దానికి సంబంధించిన పాస్బుక్లు ఉన్నాయా, రేషన్ కార్డు ఉందా, మొదలైన వివరాలు అడిగిందని చెప్తాను. 100% ఖచ్చితత్వంతో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే సమగ్రంగా చేపట్టాలని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ అధికారులకు సూచించారు. బంజారాహిల్స్లోని గౌరీశంకర్ కమ్యూనిటీ హాల్లో ఖైరతాబాద్ జోన్లో చేపట్టనున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లకు దానకిషోర్ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. సర్వేలో వివిధ వర్గాల ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితులను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తగా నమోదు చేయాలని సూచించారు. గ్రేటర్ పరిధిలో సర్వేను చేపట్టేందుకు 21,000 మంది ఎన్యూమరేటర్లను వినియోగించుకుంటున్నామని తెలిపారు. ఆర్పీలను కూడా సర్వేలో భాగం చేశామన్నారు. సర్వేను పగడ్బందీగా చేపట్టేందుకు ప్రతి 10 మంది ఎన్యూమరేటర్లకు ఒక్కో సూపర్వైజర్ను నియమించామని దానకిషోర్ వెల్లడించారు. సమగ్ర సర్వే ద్వారా ప్రభుత్వ పథకాలు చిట్టచివరి పేదవారికి చేరేందుకు దోహదపడతాయని దానకిషోర్ పేర్కొన్నారు. సర్వే వివరాలు నిక్కచ్చిగా నమోదు చేసేందుకు వీలుగా క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టే ముందు ప్రతి ఎన్యూమరేటర్ జిరాక్స్ సర్వే పత్రాలతో ప్రాక్టీస్ చేసేలా చూడాలని, అప్పుడే వారికి పూర్తి అవగాహన వస్తుందని మున్సిపల్ అధికారులకు సూచించారు. ఈ నెల 6 నుంచి జరగనున్న సమగ్ర కుల గణనలో రాష్ట్ర ప్రజలందరూ భాగస్వాములు కావాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. భవిష్యత్తులో అన్ని పథకాలకు ఈ సర్వే ఒక మెగా హెల్త్ చెకప్లా ఉపయోగపడుతుందన్నారు. సమగ్ర కులగణనకు సహకరించాలంటూ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ రాశారు.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం దేశంలో తొలిసారి జరుగుతున్న ఈ సర్వేను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 85,000 ఎన్యూమరేటర్లు, 8,500 మంది పరిశీలకులు ఇంటింటి సర్వే చేస్తారని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ నెల 30 వరకు సమాచార సేకరణ, డేటా ఎంట్రీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. సచివాలయం భద్రతా బాధ్యతలను తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ టీజీఎస్పీఎఫ్ స్వీకరించింది. ఎస్పీఎఫ్కు చెందిన 214 మంది సచివాలయం భద్రత చేపట్టారు. గేట్లు, ఇతర ప్రాంతాల్లో సాయుధ గార్డు, లోపల గస్తీ వంటి బాధ్యతల్ని ఎస్పీఎఫ్కు ప్రభుత్వం అప్పగించింది. ఎస్పీఎఫ్ కమాండెంట్ దేవిదాస్ నేతృత్వంలో భద్రతా సిబ్బంది సచివాలయం ఆవరణలో పూజలు నిర్వహించి బాధ్యతలను స్వీకరించారు. సచివాలయం ప్రారంభించిన తర్వాత మొదట్లో ఎస్పీఎఫ్ భద్రత నిర్వహించేది. గతేడాది ఏప్రిల్ 25 నుంచి భద్రత నిర్వహణను రాష్ట్ర ప్రత్యేక పోలీస్ విభాగం టీజీఎస్పీ నిర్వహించింది. భద్రతతో పాటు అగ్ని ప్రమాదాల నుంచి రక్షణ వంటి పలు అంశాల్లో ప్రత్యేక శిక్షణ పొందిన ఎస్పీఎఫ్కు సచివాలయం భద్రతా బాధ్యతల్ని అప్పగించాలని ఆగస్టు 5న ప్రభుత్వానికి డీజీపీ ప్రతిపాదించారు. డీజీపీ ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం భద్రతా బాధ్యతలను టీజీఎస్పీ నుంచి తీసుకోవాలని ఎస్పీఎఫ్ను ఆదేశించింది. నాగార్జున సాగర్ను పర్యాటకంగా ప్రపంచ దేశాలను ఆకర్షించే స్థాయిలో అభివృద్ధి చేస్తామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో సాగర్లో స్టార్ హోటల్ నిర్మించేందుకు అనువైన స్థలాలను అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. సీనియర్ నాయకుడు జానారెడ్డి, శ్రీరామచంద్ర మిషన్ గ్లోబల్ గైడ్ కమలేష్ డి పటేల్తో మంత్రి జూపల్లి సమావేశమయ్యారు. నాగార్జున సాగర్ జలాశయంలో వాటర్ బోట్స్ను త్వరలో అందుబాటులోకి తెస్తామని చెప్పారు. నాగార్జునుడు నడయాడినటువంటి ఈ ప్రాంతాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి తద్వారా టూరిజం డెవలప్మెంట్ చేయాలన్నటువంటి ఆలోచనతోటి బుద్ధవనం అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి బుద్ధవనం. ఈ ప్రాంతంలో ఒక స్టార్ హోటల్ ను నిర్మించేటువంటి ప్రతిపాదనతో చూడకూస రావడం జరిగింది. ప్రభుత్వ అధ్యయనంలో ప్రైవేటు వాడను తీసుకొచ్చి ప్రాంతాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వమే పెట్టుబడులు పెట్టలేదు కాబట్టి ఈ వసతులు కల్పించినప్పుడే టూరిజం డెవలప్మెంట్ అవుతుంది. అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా డిఫరెంట్ కాటేజ్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల విద్యార్థులకు పోషకాలు ఉండేలా భోజనంలో మార్పులు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. 10 రోజుల్లో కొత్త డైట్ అందుబాటులోకి తీసుకురావాలని యంత్రాంగానికి సూచించారు. డైట్, కాస్మెటిక్ ఛార్జీలు పెంచినందుకు విద్యా సంక్షేమ శాఖల అధికారులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కమిటీ ప్రతిపాదనను యథాతథంగా అమలు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు డైట్, కాస్మెటిక్ ఛార్జీలను గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లిస్తామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. పెరిగిన ధరలకు అనుగుణంగా డైట్, కాస్మెటిక్ ఛార్జీలను 40% పెంచడంపై సీతక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. 7,65,000 మంది హాస్టల్ విద్యార్థులు ఇక అర్ధాకలితో అవస్థలు పడాల్సిన అవసరం లేదని మంత్రి అన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి సీతక్క తెలిపారు. ప్రజాప్రభుత్వంలో గతంలో ఎన్నడూ పెంచని విధంగా డైట్, కాస్మెటిక్ ఛార్జెస్ ను 40% పెంచడం జరిగింది. ఎప్పుడో 7 సంవత్సరాల క్రితం కొంచెం పెంచి దాన్ని పెద్దగా ప్రచారం చేసుకున్నటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్కూళ్ళన్నీ కూడా మూతపడడం, శిథిలావస్థలకు చేరుకోవడం. వాళ్ళు ఇప్పుడు మాట్లాడేటువంటి టాయిలెట్స్ లేవు అంటే నిన్నటిదాకా మీరే ఉన్నారు. వచ్చి రాగానే అమ్మ ఆదర్శ పాఠశాలలుగా సదుపాయాల కల్పన కోసం కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. 7,65,707 మంది విద్యార్థులకు లబ్ధి జరుగుతుంది. పెరిగిన ధరలకు అనుగుణంగా డైట్ ఛార్జీలను కూడా పెంచినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కాళేశ్వరం కమిషన్ గడువును ప్రభుత్వం మరోమారు పొడిగించనుంది. కమిషన్ ప్రస్తుత గడువు శుక్రవారంతో పూర్తి కానుంది. మరోమారు కమిషన్ గడువును పొడిగించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో కమిషన్ను నియమించింది. 100 రోజుల్లో విచారణ పూర్తి చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అందుకు అనుగుణంగా జస్టిస్ పిసి ఘోష్ విచారణ కొనసాగిస్తున్నారు. మొదటి 100 రోజుల గడువు జూన్ నెలాఖరుతో పూర్తయింది. విచారణ ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 2 దఫాలుగా 2 నెలల చొప్పున కమిషన్ గడువును పొడిగించింది.
ప్రభుత్వం పొడిగించిన గడువు శుక్రవారంతో పూర్తి కానుంది. అయితే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఇంజనీర్లు, విశ్రాంత ఇంజనీర్లకు సంబంధించిన క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. ఐఏఎస్ అధికారులు, మాజీ ఐఏఎస్ అధికారులను కమిషన్ విచారణ చేయాల్సి ఉంది. విజిలెన్స్, ఎన్డీఎస్ఏ, కాగ్ నివేదికల ఆధారంగా ఇతర అంశాలపై కూడా విచారణ చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అప్పటి ప్రభుత్వ పెద్దలను కూడా విచారణ చేసేందుకు కమిషన్ సిద్ధమవుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువును మరోమారు పొడిగించనుంది. సంబంధిత దస్త్రం ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. మరో 2 నెలల పాటు పొడిగింపు ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది. పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకు భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర చేస్తానని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ఎక్స్ వేదికగా నిర్వహించిన ఆస్క్ కేటీఆర్లో కొంతమంది పాదయాత్రపై ఆయన అభిప్రాయాన్ని కోరారు. ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు పార్టీలను బలోపేతం చేసేందుకు దేశంలోని అనేక పార్టీల నేతలు, పార్టీ అధ్యక్షులు పాదయాత్రలు చేస్తున్నారని, మీరెప్పుడు చేస్తారని కేటీఆర్ను అడిగారు. వాటికి స్పందించిన కేటీఆర్ ఖచ్చితంగా పాదయాత్ర ఉంటుందని వెల్లడించారు. పాదయాత్ర చేయాలని అందరూ కోరుతున్నారని, ఆ దిశగా తనను సంసిద్ధుని చేసుకోనివ్వాలని అన్నారు. సాయంత్రం వేళ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా వర్షం కురిసింది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షానికి లింగంపల్లి రైల్వే అండర్ పాస్ కింద నీరు పొంగిపొర్లింది. మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న సుదర్శన్ నగర్ కాలనీలో భారీగా వర్షం నీరు వచ్చి చేరింది. మాదాపూర్ కేపీహెచ్పీ మార్గంలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండటంతో యశోదా హాస్పిటల్ దగ్గర ప్రధాన రహదారిపై చేరిన వరద నీరు భారీగా చేరింది. దీంతో గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వైపు వస్తున్న వాహనాలను నల్లగండ్ల ఫ్లైఓవర్ వైపు ట్రాఫిక్ పోలీసులు మళ్లించారు. మాదాపూర్లోని వైట్ ఫీల్డ్ కాలనీ, కొండాపూర్ డివిజన్, మార్తాండ నగర్ కాలనీలు జలమయమయ్యాయి. వీటితో పాటు చందానగర్, మేడ్చల్, కండ్లకోయ, కృష్ణాపూర్, దుందిగల్, గండిమైసమ్మ, మల్లంపేట ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఉమ్మడి మెదక్ జిల్లాల్లో అకాల వర్షానికి ధాన్యం కొట్టుకుపోయి రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. ఆరుగాలం ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి పంట పండిస్తే వరుణుడు వచ్చి నిండా ముంచాడని కన్నీరు మున్నీరవుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో జాప్యం వల్ల ప్రకృతి ప్రకోపానికి బలయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో కాంటా వేసి ధాన్యం తరలించి ఉంటే ఇంత ఉపద్రవం ఎదురయ్యేది కాదని చెబుతున్నారు. మద్దతు ధరకు పంట కొనుగోలు చేయాలని బాధిత అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో అకాల వర్షం వరి రైతులను నిండా ముంచింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక వ్యవసాయ మార్కెట్ యార్డులో అమ్మకానికి తెచ్చిన పంట వర్షార్పణమైంది. కొనుగోళ్లలో జాప్యం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని బాధిత కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఆరుగాలం శ్రమించిన కర్షకుడి కంట కన్నీరు వస్తోందని వాపోతున్నారు. ఇక్కడ ఆరబెట్టడానికి జాగా లేదు, తెచ్చే వాళ్ళు తెస్తున్నారు రైతులు. ఆరబెట్టిన ధాన్యం కూడా కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక్క లోడు కూడా పోలేదు. అధికారులు యార్డులోకి రాలేదు. వెంటనే అధికారులు దీనిపై చర్య తీసుకొని రేపటి నుంచి కొనుగోలు చెయ్యాలి. ఒక్కొక్కలై ఒక ట్రిప్ కొట్టుకపోతుంది ధాన్యం ఆరబెట్టుకుంటే భారీ వర్షానికి. వెంటనే అధికారులు చర్య తీసుకొని ఈ కొనుగోలు కొనాలని ప్రారంభించాలని కోరుకుంటున్నాం. ఇంతవరకు ఎక్కడ కూడా ఒక్క లారీ, ఒక క్వింటల్ వడ్లు కూడా రైస్ మిల్లర్ కావచ్చు, లేకుంటే గోదాములు కావచ్చు, ఎక్కడ కూడా ఇంతవరకు తీసుకోలేదు. దానివల్ల అకాల వర్షాలతో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు దుబ్బాక వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో అకాల వర్షం వల్ల కింది కొట్టుకుని పోతా ఉంది. రైస్ మిల్లర్కి ఇస్తారా మీరు, లేకుంటే గోదాములు ఇస్తారా? వెంటనే ఈ కొనుగోలు పిఎస్సిఎస్ కావచ్చు, లేదు మార్కెట్ యార్డ్ కావచ్చు, ఐకేపీ, మెప్మా కావచ్చు, ఇచ్చే ప్రయత్నం చేయాలి తప్ప ఇట్లా నానబెట్టుకుంటే రైతులు నానా గోసలు పడుతున్నారు. మెదక్ వ్యవసాయ మార్కెట్ యార్డులో అమ్మకానికి తెచ్చిన ధాన్యం తడిసిపోయింది. రామాయంపేట, చిన్న శంకరంపేట మండలాల పరిధిలోని గ్రామాల్లో రోడ్లు, కళ్లాల్లో ఆరబోసిన వడ్ల రాసులు వర్షార్పణమయ్యాయి. కోతలు మొదలై నెల గడుస్తున్నా ఒక్క బస్తా కేంద్రాల్లో కొనుగోలు చేయలేదని సాగుదారులు ఆరోపిస్తున్నారు. అధికారులు చొరవ తీసుకుని త్వరగా తూకం వెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కనీసం టార్పాలిన్లు సమకూర్చడం లేదని వాపోతున్నారు. ఈ వైటకాల నెల మీద అయిపోతుంది. జల్దీ చర్య తీసుకోవాలి. ఎండిన పోతే తావ అవుతుంటది, అచ్చటోళ్ళకి వస్తాయి, పోయేటోళ్ళకి పోతాయి. ఎల్లాడి కప్పుకుండా ఉన్నది, కింద మెత్తం ఉన్నది. భూమి సక్కలేదు, ఏ సక్కలేదు. నేను వచ్చి వీటికి 15 దినాలే, 15 రోజులు కూడా అవి ఎండుతలేవు, చేస్తలేవు. అది ఈ సన్నట్లు తినటానికి కోసుకొచ్చిన ఇక ఇప్పుడు 4 దినాల పోలే ఆరడ పడుతుంది. ఇక మొత్తం ఇప్పటిదాకా కానాలి. మొత్తం ఇప్పుడు ఏం కప్పాలి? సన్నట్లు ఇవి తీయాలి.
ఒకటి ఆఫర్ ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. ఈ నీళ్ళలో చేసినట్టు ఎట్లా ఇవి అర్జెంట్ ఉంటాయి, ఏం చేయాలి? కొట్టుకుపోయినాయి సార్, కొట్టుకుపోయినాయి అన్ని వాళ్ళకి వచ్చిన. ఇప్పటిదాకా టాపర్లు ఇవ్వలేరు, అడిగే నాదుడు లేడు. ఇప్పటికీ 2 సార్లు నానిపోయినాయి. కాంట్రాక్ట్ సాల్వ్ చేసామంటారు, చేసిరా లేదా కూడా తెలియదు. దాని గురించి పట్టించుకోవడం లేడు. వ్యవసాయ మార్కెట్ వాళ్ళకి సంబంధం లేదంటారు, సొసైటీ వాళ్ళకి సంబంధం లేదంటారు, అగ్రికల్చర్ సంబంధం లేదంటారు. మరి ఎవరు దీనికి పట్టించుకున్న నాదుడు ఎవడు? టాపర్లు ఇస్తలేరు, మొత్తం కిరాయికి తెచ్చుకున్నాం. ఇప్పటికీ 500-600 రూపాయల టాపర్లు కిరాయికి తెచ్చుకుని పెట్టుకున్నాం. ఇప్పటికి గవర్నమెంట్ స్పందించకపోతే ఖచ్చితంగా మళ్ళీ దళారీ వ్యవస్థ వస్తుంది, ఖచ్చితంగా దళాలకు అమ్ముకోవాల్సి వస్తుంది. రైతు ఖచ్చితంగా లాస్ అవుతాడు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం ధర్మసాగర్ స్టేజి వద్ద ఆరబెట్టిన ధాన్యం అకాల వర్షానికి కొట్టుకుపోయింది. ఒక్కసారిగా ఊహించని రీతిలో పడ్డ వానకు ధాన్యం రాసులు వరదార్పణమయ్యాయి. ఏం చేయలేని స్థితిలో ఆరుగాలం శ్రమించిన కర్షకులు కన్నీరు మున్నీరుగా విలపించారు. చిలప్చెడు మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద అమ్మకానికి తెచ్చిన వడ్లు వరుణుడి ధాటికి తడిసిపోయాయి. ఎంతో శ్రమ కోర్చి పండించిన పంట ఇలా వరదపాలు కావడంపై సాగుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. వానాకాలం వరి కోతలు సాగుతున్నా రైతు బంధు, రైతు భరోసా ఊసేలేదని ఆక్షేపించారు. కనీసం పంటను కూడా కొనుగోలు చేయడం లేదని ఎక్స్లో విమర్శించారు. అకాల వర్షాలకు చాలా చోట్ల కల్లాలు, మార్కెట్ యార్డులో ధాన్యం తడిసి ముద్దైందని పేర్కొన్నారు. ఈ సీజన్లో 91,28,000 టన్నుల ధాన్యం సేకరిస్తామని చెప్పి అక్టోబర్ 28 వరకు 913 మంది రైతుల నుంచి కేవలం 7,629 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారని తెలిపారు. దళారులతో కుమ్మక్కై ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదని, ఇప్పటివరకు పూర్తి స్థాయిలో మిల్లుల కేటాయింపు జరగలేదని కేటీఆర్ విమర్శించారు. రైతులు కళ్ళాల్లో కన్నీళ్లు పెడుతుంటే ముఖ్యమంత్రి మాత్రం డైవర్షన్ పాలిటిక్స్లో బిజీగా ఉన్నారని మండిపడ్డారు. మార్కెట్ మిల్లులకు రైతులు తీసుకొచ్చిన పత్తిని వెంటనే కొనేలా ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన వాట్సాప్ ద్వారా రైతుల సేవలు ఉపయోగించుకోవాలని సూచించారు. జిల్లా అధికారులు, కార్యదర్శులు రైతులకు అందుబాటులో ఉండాలన్నారు. వర్షాలు పడే అవకాశాలు ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తెచ్చిన పంటలు తడవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పత్తి కొనుగోలులో ఎవరైనా అక్రమాలు పాల్పడితే వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి తుమ్మల హెచ్చరించారు. కరీంనగర్లో బీసీ కమిషన్ సమావేశం రసాభాసగా మారింది. బహిరంగ విచారణకు హాజరైన బీఆర్ఎస్ నాయకులు కమిషన్ చట్టబద్ధతపై ప్రశ్నించడంతో గందరగోళం ఏర్పడింది. ఇతర పార్టీల నేతలు వారిని అడ్డుకున్నారు. బీసీలకు బీఆర్ఎస్ సర్కార్ 45,000 కోట్లు ఖర్చు చేసిందని ఆ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వివరిస్తుండగా పలు బీసీ సంఘాల ప్రతినిధులు నిలువరించారు. మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదని గతంలో కోర్టులు తీర్పులిచ్చిన నేపథ్యంలో బీసీలకు 42% రిజర్వేషన్కు ఎలా న్యాయం చేస్తారని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. దీనిపై స్పందించిన బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ కోర్టు ఏం చెప్పిందో తమకు తెలియదని, ఆ తీర్పు తమకు అందలేదని తెలిపారు. అడ్వకేట్ జనరల్, న్యాయ నిపుణుల సలహా మేరకే విచారణ నిర్వహిస్తున్నామని వివరించారు. ఇది కేవలం రాజకీయం కోసం తప్పితే ఈ ప్రభుత్వము ఈ 42%ని తూతు మంత్రంగా చేయాలని ఒక ఆలోచనలో ఉన్నది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఏ విధంగా చేస్తారని చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? ఇలా కోర్టు ఒక డైరెక్షన్ ఇస్తే మీరు ఒక్కటి చెప్తే రేపు మళ్ళా కోర్టుకి ఎవరైనా పోతే ఇది కొట్టేస్తారు కదా. ఈ ప్రజాభిప్రాయం ఏముంటుందని నేను అడుగుతా ఉన్నాను. హైకోర్టు యొక్క సూచనలను, ఆదేశాలను కాదని మేము ఏ పని చేయబోము. కానీ కమిషన్కు ఒక అధికారం ఉంది. బీసీల సామాజిక ఆర్థిక పరిస్థితిని పరిశీలించే అధికారం బీసీ కమిషన్కు ఉంది. ఆ పరిధిలో మేము రావటం జరిగింది. దయచేసి ఎవరు కూడా ఇది రాజకీయం చేయొద్దు. కులగణనలో కుల సంఘాలు కీలక పాత్ర పోషించాలని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ కోరారు. కరీంనగర్లో బీసీ రిజర్వేషన్లపై నిర్వహించిన బహిరంగ విచారణ తర్వాత మాట్లాడిన ఆయన కులగణనకు ప్రజల సహకారం కీలకమన్నారు. దీనిపై ఎవరూ రాజకీయం చేయవద్దని సూచించారు. బీసీబీ, బీసీడీలో ఎక్కువ కులాలు ఉండడం వల్ల నష్టపోతున్నాయనే ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈ అంశంపైన ఆలోచిస్తామని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం చేపట్టే సర్వేలో కులం పేరు తప్పుగా నమోదు చేయించుకుంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చెప్తున్నాం ఏంటంటే, మీరు డోర్ టు డోర్ ఎన్యూమరేషన్కి వచ్చినప్పుడు మీ అసలు స్థితిగతులను తెలిపితే దాని ప్రకారం అవుతుంది. ఏబిసిడి వర్గంలో అనేది విభజించటం అనేది వాళ్ళ ఆర్థిక పరిస్థితి, సామాజిక పరిస్థితి మీద ఆధారపడేసి ఉంటుంది. అది సో వృత్తిరీత్యా కొన్ని వృత్తులు చేసేవాళ్ళు దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒక గ్రూప్లో అనేది ఎక్కువ కులాల వారు ఉంటారు.
అందులో రిజర్వేషన్ శాతం తక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ఎక్కువ కులాలు ఆ పర్టికులర్ గ్రూప్లో చేరినప్పుడు ఆ రిజర్వేషన్ శాతాన్ని కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది ఈ స్టేజ్లో మనం చెప్పలేము. అల్టిమేట్గా ఫిగర్స్ వచ్చిన తర్వాత అందరికీ న్యాయం జరిగే విధంగా ఏ విధంగా చేయాలనో అప్పుడు ఆలోచన ప్రభుత్వంతో సంప్రదించి చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్లో వేర్వేరు చోట్ల భారీగా మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. శంషాబాద్ విమానాశ్రయంలో 7 కోట్ల విలువైన హైడ్రోఫోనిక్ వీడ్ డ్రగ్స్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. చందానగర్లో 18 లక్షల విలువైన MDMA డ్రగ్స్ను నార్కోటిక్ పోలీసులు పట్టుకున్నారు. గుల్మోహర్ పార్కు కాలనీలో వ్యాపారి ఇంటికి రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తెచ్చి నిందితుడు కృష్ణరాం విక్రయిస్తుండగా అరెస్టు చేశారు. నిందితుడితో సహా 7గురిపై కేసు నమోదు చేశారు. మరో 2 కోసం పోలీసులు గాలిస్తున్నారు. సంవత్ 2081 ఏడాదిని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభించాయి. దీపావళిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా నిర్వహించిన ముహూర్త్ ట్రేడింగ్లో సెన్సెక్స్ 335 పాయింట్లు పెరిగింది. ఈ ట్రేడింగ్ను పలువురు బాలీవుడ్ నటీనటులు ప్రారంభించగా మొదట్లోని 635 పాయింట్లు లాభంతో 80,024 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచి ఆరంభమైంది. అయితే మదుపరులు మొదటి నుంచి లాభాల స్వీకరణకు మొగ్గు చూపగా 80,024 పాయింట్లే ఇవాల్టి గరిష్ట స్థాయికి నమోదైంది. అమ్మకాల ఒత్తిడి కారణంగా ఒక దశలో 79,655 పాయింట్ల కనిష్ట స్థాయికి చేరింది. చివరకు 79,724 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 94 పాయింట్లు పెరిగి 24,304 పాయింట్ల వద్ద ముగిసింది.